నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి చాలా బాధ్యతలు ఉంటాయి. కానీ ఒక హిందుత్వానికి ఏదన్నా మచ్చ జరిగితే, హిందుత్వానికి ఏమైనా అపచారం ఎవరైనా తలపెడితే మొదటగా స్పందించేది బండి సంజయ్. మిగతా వాళ్ళందరూ సాఫ్ట్వేర్లే. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్లు. ఎవరికి ఇబ్బంది కాకుండా, అవస్థ కాకుండా, నొప్పి లేకుండా ఇంజక్షన్ ఇస్తారు. కానీ ఈయన అట్లా కాదు, సర్జరీ చేస్తా అంటాడు. బండి సంజయ్ హిందుత్వానికి ఏం వ్యతిరేకం జరిగినా సర్జరీ చేసి పడేస్తా అంటాడు. తొందరగా స్పందిస్తాడు. ఇలాంటి నాయకులు కావాలి మనకు. సాఫ్ట్వేర్లు అవసరం లేదు పార్టీలలో, అందులో బీజేపీలో సాఫ్ట్వేర్లు అవసరం లేదు, హార్డ్వేర్లు. గ్రౌండ్లో కష్టపడాలి, మాటకు మాట అంతే ధీటుగా ఇచ్చేటోళ్ళు కావాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. మరి ఏమన్నాడు బండి సంజయ్? వందే మాత్రం పాడాల్సిందే, ఎంఐఎంపై బండి సంజయ్ ఫైర్. మనం వేసిరు కదా మహానుభావులు, వందే మాత్రం స్టార్ట్ కాగానే బైకట్. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉండేవారు ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించి వందే మాత్రం పాడాల్సిందేనే స్పష్టం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే వందే మాత్రం గానాన్ని తప్పనిసరి చేస్తుందని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తొక్కుకుంటూ వచ్చిన వ్యాఖ్యల వెనుక అంతర్గత రాజకీయాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత రహస్యంగా మరో పార్టీతో సమావేశమైనందునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఎవరిని దొక్కుతారా నాయన నువ్వు? ఎవరిని దొక్కుంటూ వచ్చినావు? ఎవరిని దొక్కుకుంటూ వచ్చినావు నువ్వు? ప్రజలు దొక్కితే ఏం దాకపోతావు? ఎవరైనా కేరళ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి నిధులు తరలిస్తున్నారని, ఈ బాధ్యతను రాహుల్ గాంధీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారని సంచలన ఆరోపణలు చేశారు. రైతు సంక్షేమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, శాసనసభ స్పీకర్ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు సీఎం స్పీకర్ తలొగ్గుతున్నారని విమర్శించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతామని చెబుతూ, అసదుద్దీన్ ఓవైసీ నడిపే విద్యా సంస్థల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం హిందూ బంధువులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. సరే, ఎంఐఎం నేతలు చేసినటువంటిది పార్టీలో వాళ్ళు ఖండిస్తలేరు పాపం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇఫ్తార్ విందుకు పోయి ఖర్జూరాలు అవి ఇవి తిన్నారు కదా. ఇక తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకున్నాడు అవుతుంది. మళ్ళా పిలిచిరి ముస్లిం సోదరులు, వీళ్ళని పిలిచిరి, వీళ్ళు టోపీలు పెట్టుకొని పోయి ఇఫ్తార్ విందు ఆరగించిరి. ఇక నువ్వు వందే మాత్రం టైంలో వాకౌట్ చేసినావు, అది ఇదని తిరిగితే మళ్ళీ బాగుంటుంది. అది జీర్ణం కావాలి, అది పైత్యం ఇవ్వాలి వాళ్ళకు, ఇవన్నీ కావాలి కదా. మళ్ళీ పార్టీలో మిగతా పార్టీలో ఏం మాట్లాడరు. ఏమన్నా వీళ్ళు బీజేపీ వాళ్ళే అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. అది పూర్తి స్థాయిలో ఇంకా గట్టిగా మాట్లాడతలేరు, ఏదో సున్నితంగానే మాట్లాడుతున్నారు. మీడియా మాత్రం ఏక్ పారేస్తుంది. దానిలో అది కూడా శాటిలైట్ మీడియా కాదు, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు మ్యాక్సిమం ఏకి పారేస్తున్నారు వాళ్ళని. దాంట్లో ఏం లేదు, ప్రజల్లోకి కూడా వెళ్ళిపోయింది. వీళ్ళు వాకౌట్ చేసిన వందే మాత్రం అంటే వీళ్ళు దేశద్రోహులే, ఈ దేశం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, తెల్లాలేస్తే పాకిస్తాన్ మీదనే ఉందని ఒక ముద్ర అయితే ప్రజల్లో పడిపోయింది. దాంట్లో చింత లేదు. అయితే ఏదైనా సరే ఇలాంటివి ఖండించాల్సిందే, ఇలాంటివి ఖండించాలే. ఈ దేశంలో పుట్టినవాడు, ఈ దేశంలో పెరుగుతున్నవాడు, ఈ దేశ శ్వాస తీసుకుంటున్నవాడు, ఈ దేశంలో పండించిన పంటతో భోంచేస్తున్నవాడు, తినేవాడు, ఇక్కడ సామ్రాజ్యాలు పెంచుకుంటున్నవాడు ఈ దేశాన్ని గౌరవించాలి. జాతీయ గీతాలను గౌరవించాల్సిందే. ఇంకో ముచ్చట లేదు. రెండవ ముచ్చట ఆప్షన్. అంటే మనం ఎగ్జామ్ రాస్తుంటే ఆప్షన్ ముచ్చట్లేదు. ఇక కాదు మాకు ఇక్కడ ఓటు హక్కు లేదు, మాకు పాకిస్తాన్లో ఉంది అనుకుంటే దయచేసి మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మాకు అభ్యంతరమే లేదు. ఇక్కడనే ఉంటాము, ఇదే ప్రజల చేత మేము ఎన్నుకోబడతామంటే
తప్పకుండా జాతీయ గీతానికి విలువ ఇవ్వాలి. జనగణ మంగళ కానీ వందే మాతరాన్ని కానీ నిలబడాలి. సెల్యూట్ చేయమని అందరు చేసినప్పుడు నువ్వు కూడా చేయాలి సెల్యూట్. నీకు మినహాయింపు ముచ్చట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. నేను రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున చెప్తున్నా. మీకు ఇది వద్దు అన్నది లేదు. మేము ఏది గౌరవిస్తున్నామో దాన్ని కూడా మీరు గౌరవించాలి. హిందూ సాంప్రదాయాలను గౌరవించండి. మేము పూజ చేయమంటలేం, మా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి ముక్కు మూసుకొని పూజ చేయమంటలేం మేము. కానీ ఏం వేరే వ్యతిరేకంగా మాట్లాడకు, వెడ్డి చేష్టలు చేయకు. మా గుళ్ళ మీద కూడా ఏమో చేస్తాం, ఆ ప్రయత్నాలు కూడా మానుకోండి. క్రైస్తవులు కూడా ఈ మధ్య కొంచెం ఎగబడుతున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. మీ ఆచారం మీది, ముస్లిం వాళ్ళ ఆచారం వాళ్ళది. మా ఆచారం తెరువు రాకుండా, మా ఆచారం వైపు తొంగి చూడొద్దు, మాట్లాడద్దు వ్యతిరేకంగా, చేష్టలు చేయొద్దు. చేస్తే మాత్రం ఊరుకో. కానీ అందరూ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు జాతీయ గీతానికి తప్పకుండా విలువ ఇవ్వాలి, గౌరవించాలి. కంపల్సరీ 100%. మీ ఆచారం మాకు అవసరం లేదు, మీ సాంప్రదాయాలు మాకు అవసరం లేదు. కానీ ఈ 3 మతాలు ఉన్నాయి కదా, హిందూ, క్రైస్తవ, ముస్లిం, ఈ ముగ్గురు మాత్రం భారతీయతకు, జాతీయ గీతాలకు విలువ ఇవ్వకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలియదు. చీ అంటారు. ప్రేక్షకులు ఏమంటారు? బండి సంజయ్ మాటలకు ఏకీభవిద్దామా? అదేవిధంగా యొక్క మన వందే మాతరం గీతానికి జరిగిన అవమానం గురించి మీరు బ్రహ్మాండంగా స్పందించారు. అది మాకు కొండంత బలం. దాంట్లో ఎలాంటి లేదు విషయం. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మనం? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.